రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇవ్వవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తుండు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తుండు. ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్.